పరశురాముడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్న కల్కి శివుడు నుండి తెల్లటి గుర్రం, బరువైన ఖడ్గం, సర్వజ్ఞుడు అనే చిలుకను పొందుతాడు. కలియుగంలో అవతరించనున్న కల్కి ఎక్కడ కొలువై ఉన్నాడు? ఆ కేంద్రం పూరి జగన్నాథుడి క్షేత్రమేనా? ఆ ఆలయం చుట్టూ కేంద్రీకృతమైన కల్కి విశేషాలను తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. రామాయణ మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది. మరి కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి? సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి నిజంగానే జగన్నాథుడి క్షేత్రంలో కొలువై ఉన్నాడా? పూరి ఆలయం నుండే కల్కి ప్రత్యక్షం అవుతాడా? రెండు జట్లు, రెండు దారులు, రెండు గమ్యస్థానాలు, కానీ లక్ష్యం ఒక్కటే. కలియుగం చివరి రోజుల్లో ఆ యుద్ధ భూమికి 10వ అవతారమైన విష్ణువు చేరుకునే నాటికి పరశురాముడు కల్కిని కలుసుకునే మొదటి ప్రదేశం అవుతుంది. కలియుగం చివరి యుద్ధానికి కల్కి సిద్ధమై ఉంటాడు. కాళీ అనే రాక్షసుని వధించేది ఆ ఆయుధంతోనే. కల్కి చివరగా యుద్ధం చేసేది అక్కడే. ఆ కత్తి ఆ యుద్ధ భూమిని చూపించే మొట్టమొదటి అరుదైన దృశ్యం. కల్కి పురాణంలో ఏదైతే రాసుందో, భవిష్యవాణిలో ఏదైతే ప్రస్తావించారో అది నిజంగానే జరగబోతోందా? ఏ కత్తితో అయితే కాళీ రాక్షసుడి వధ జరుగుతుందో ఆ కత్తిని నిజంగానే ఎక్కడైనా దాచారా? రోజు రోజుకి దాని పొడవు పెరుగుతోందా? भगवान कल की अवतार में छतिया में ही बैठे हुए तैयारी करके कि मुझे किस रात में या किस समय मुझे खड़े होना पड़ेगा युद्ध की तैयारी में. छतिया बट इन द सेंस ये हुआ कि छतिया जो मंदिर है उसमें ये माना जा रहा है कि भगवान जगन्नाथ के कल्कि अवतार यानी विष्णु के कल्कि अवतार वहां पर होंगे. तो भगवान अपना तलवार लेकर तैयार हैं कल्कि अवतार के रूप में छतिया में. अगर ये तीसरी घटना भी अगर हो गई तो भगवान छतिया में तलवार उठाने के लिए कल्कि अवतार में अवतरित हो जाएंगे. మహేంద్రగిరి పర్వతంపై నిజంగా అలజడి నెలకొంటుందా? కల్కి ఆయుధ శిక్షణ పొందే యుద్ధ భూమిగా మారడానికి సిద్ధమవుతోందా? కల్కి భవిష్యత్తు గురువు పరశురాముడి ఉనికి ఇక్కడి ప్రజలకు ఎందుకు వినిపిస్తోంది? यहाँ पे जैसे परशुराम जी रहते, उनका छाया दिखता है इधर. साधु जैसे कोई आ रहा था फिर गायब हो जाता था, फिर आता था फिर गायब हो जाता था. ఈసారి దృశ్యం ఒక సవాలు కాదు, ఒక పరీక్ష. ఎందుకంటే కథ ముగిసిన కాలానికి చెందింది కాదు, భవిష్యత్తులో కనిపించే భగవంతుడిది. ఈ కథ కల్కి పురాణంతో మొదలవుతుంది. ఇందులో రాసిన ఒక భవిష్యవాణి నుంచి దాని ప్రస్తావన అధ్యాయం 3లో కనిపిస్తుంది. అది కల్కి జన్మించిన సమయం. అతని యుక్త వయస్సులో విద్య నేర్పించేందుకు ఒక గురుకులం కోసం వెతుకుతున్నప్పుడు మహర్షి పరశురాముడు అతన్ని మహేంద్రగిరి పర్వతానికి తీసుకెళ్తాడు. అక్కడ మహర్షి పర్యవేక్షణలో కల్కి యుద్ధ నిపుణుడిగా మారతాడు. అందులో సుదర్శన చక్రం, గదతో పాటు అతని ప్రధాన ఆయుధం కత్తి ఉంటుంది. అప్పుడు మేము నేరుగా ఈ ఆలయానికి చేరుకున్నాము.
కల్కి పురాణం కథ ప్రకారం అది ఇక్కడి నుంచే మొదలవుతుందని తెలిసింది. మేము ఒడిస్సాలోని భువనేశ్వర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చతియా ఆలయంలో ఉన్నాం. చూడ్డానికి సాధారణ ఆలయం మాదిరిగా కనిపించినప్పటికీ అత్యంత అద్భుతమైన నమ్మశక్యం కాని ప్రచారానికి కేంద్రంగా నిలిచింది. जिस स्थान को लेकर दावा यही किया जाता है कि ये वही स्थान है जहां भगवान कल्कि की यानी विष्णु के अगले अवतार की तलवार रखी हुई है, वो अवतार जो कली का अंत करने वाले हैं. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ ఆలయం గర్భగుడిలో నల్ల గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కల్కి విగ్రహం ఉంది. చేతిలో కత్తి పట్టుకునుంది. ఆ కత్తి కొద్ది కొద్దిగా పెరుగుతోందన్నారు. అది 12 చేతులకు సమానంగా చేరుకున్న రోజు అప్పుడు కల్కి వచ్చి కత్తిని పట్టుకుంటాడని చెబుతారు. 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ప్రజలకు ఇప్పుడు ఎలా తెలుసు అంటే అందుకు సమాధానం నమ్మకం ఏంటంటే భవిష్యవాణి గ్రంథమే. భవిష్యవాణి అనేది ఒడిస్సా జగన్నాథ సంస్కృతికి చెందిన 600 ఏళ్ల నాటి పురాతన పుస్తకం. దాన్ని సాధువు అచ్యుతానంద దాస్ అతని 5 అనుచరులు రాశారు. ఈ గ్రంథంలో కలియుగం ముగింపు, సత్యయుగం ప్రారంభం వంటి అనేక అంశాలున్నాయి. చతియా ఆలయంకు రావడం, అతను కత్తి తీసుకోవడం వంటి ఆధారాలు ఇందులో రాసున్నాయి. అందుకే జగన్నాథుడిని విష్ణువు రూపంగా కొలుస్తుంటారు. కలియుగం చివర్లో పూరి నుంచి అదృశ్యమై కల్కి రూపంలో ఇక్కడ వెలుస్తాడని ప్రజలు నమ్ముతుంటారు. ఈ గ్రంథంలో రాసినట్టుగా अवतार स्वयं जगन्नाथ है, वो अवतारी है. उन्हीं से सब अवतार निकलते हैं और आते हैं दुनिया पर धर्म स्थापन करके फिर वापस जाता है, जिसको बोलते हैं लीन हो जाता है, ब्रह्मलीन. वही एक कला बाकी है जगन्नाथ के अंदर में, जो आकर कल्कि अवतार होगा. ఇప్పుడు మనం ఆ కల్కి విగ్రహాన్ని చూడాలి. అతని చేతిలో ఆ దివ్యమైన కత్తి ఉందని చెప్పేది దాన్ని చూడొచ్చు, కానీ వీడియో తీయలేం. గర్భగుడిలోకి కెమెరాలను అనుమతించరు. ఆ కారణంగానే ఆ అద్భుతమైన ఫోటో బయట ఎక్కడా కనిపించదు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లోనూ లేవు. విగ్రహాన్ని చూశాక మేము బయటకొచ్చాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దాన్ని మీకు చూపించే యత్నం చేస్తాం. అది మట్టి, ఎర్ర బంకమట్టితో రూపొందించిన అద్భుతమైన విగ్రహం. మొత్తం నల్లగా ఉంది. దానిపై కూర్చుని కల్కి స్వారీ చేస్తున్నట్టుగా ఉంది. ఒక చేతిలో కత్తి ఉండగా మరొక చెయ్యి ఖాళీగా ఉంది. పక్కన సూర్యుడిని సూచించేలా సుదర్శన చక్రాన్ని ఒక కర్రపై వేలాడదీసింది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే కూర్చున్న విగ్రహం ముఖం జగన్నాథుడి ముఖంలా ఉంది. ప్రచారం ప్రకారం కలియుగం చివరి నాటికి ఈ గుర్రం నిలబడుతుందని అంటారు. ఇప్పుడు కల్కి చేతిలో కనిపిస్తున్న కత్తి అసలు కత్తిగా మారుతుంది. విష్ణు పురాణం, కల్కి పురాణం వంటి అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావనుంది. చాలాసార్లు కల్కి కత్తిని రత్నమారు అని అంటారు. ఇది శివుడి కత్తి పేరు. చాలా చోట్ల దీన్ని నందక అని పిలుస్తుంటారు. ఇది విష్ణువు కత్తి. సమీపంలో చాలా ఆలయాలున్నాయి, కానీ ఈ 3 చాలా ప్రత్యేకమైనవి. ఇందులో ఒకటి బలభద్రుడి ఆలయం, దాని పక్కనే కల్కి ఆలయం అంటే జగన్నాథుడి ఆలయం. ఈ గర్భగుడిలోనే కత్తితో ఉన్న విగ్రహం ఉంది. పక్కనే సుభద్ర విగ్రహం కూడా ఉంది. ప్రశ్న ఏంటంటే కత్తిని ఇక్కడ ఉంచినట్లయితే దాన్ని తీసుకోవడానికి కల్కి ఎప్పుడు ఇక్కడికి వస్తాడు? అంటే కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? దీని గురించి ఏ పురాణంలోనూ రాసలేదు. కొన్ని సంకేతాలను మాత్రం భవిష్యవాణిలో ఇచ్చారు. జగన్నాథ ఆలయం పైభాగంలో పక్షి ఎగిరినప్పుడు, ఆలయం పైభాగంలో ఉన్న జెండాకు మంటలు అంటుకుంటున్నప్పుడు, సముద్రపు నీరు జగన్నాథ ఆలయానికి చెందిన 22 మెట్ల వరకు చేరినప్పుడు భవిష్యవాణి ప్రకారం అది కలియుగం చివరి రోజవుతుంది. ఆ తర్వాత కల్కి చతియా ఆలయంలో ప్రత్యక్షమవుతాడు.
పురాణాల ప్రకారం కల్కి అవతారం నుంచి కాళి అనే రాక్షసుని చంపే వరకు మరో ఘటన జరుగుతుంది. పరశురాముడు కల్కికి యుద్ధ కళను నేర్పించి శాస్త్రాల జ్ఞానాన్ని అందిస్తాడు. గ్రంథాల ప్రకారం ఇదంతా మహేంద్రగిరి పర్వతంపై జరుగుతుంది. విశ్వాసం, నమ్మకం ప్రకారం దీన్ని పరశురాముని నివాసంగా పరిగణిస్తుంటారు. కలియుగం అంతిమ యుద్ధానికి మహర్షి పరశురాముడు కల్కిని సిద్ధం చేసే భూమి మహేంద్రగిరి పర్వతం కూడా ఒడిస్సాలోనే ఉంది. అది కూడా చతియా ఆలయం నుంచి 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. कई साल हम लोग शिवरात्रि के दिन, महाशिवरात्रि के दिन मनाने आते हैं यहाँ, रात भर यहीं जागते थे और हमको अचानक से भीम मंदिर के पास में या युधिष्ठिर मंदिर के पास में अचानक से कुछ बड़ी एनर्जी का कुछ फील आता था और वो हम लोग मानते थे कि परशुराम जी थे, यही पूरा पहाड़ में घूमते रहते करके हम लोग को वो महसूस होता था। మహేంద్రగిరి ఒడిస్సాలోనే అత్యంత ఎత్తైన కొండ ప్రాంతం. సమీపంలో సముద్రం కూడా ఉంది. परशुराम की धाम है, परशुराम तप कर रहे, आपको दर्शन जरूर देंगे। పరశురాముడు తాను వచ్చే సంకేతాన్ని ఇస్తుంటాడని చెబుతుంటారు. ప్రజల కోసం కొన్ని ఆనవాళ్లను విడిచిపెడుతుంటాడని అంటారు. यहाँ पे कभी भी आपको कुछ अजीब अजीब आवाज सुनाई देगा, कुछ जैसे बोलते हैं छाया छवि, जैसे बोलते हैं बादल में अंकित दिखाई देगा। मेरा दोस्त को भी अभी कुछ दिनों पहले महसूस हुआ था कि इधर कुछ ऐसा अजीबोगरीब उसको दिखने को मिला। ఇంతకు ఎలాంటి సంకేతం అది? ప్రజలు దాన్ని పరశురాముడితో ముడిపెట్టి చూస్తుంటారు. అసలు శిఖరంపై రాత్రి సమయంలో ఏమవుతుంది? పర్వతంపై ఒక సాధువు లాంటి వ్యక్తి కనిపిస్తుంటాడని ప్రజలు చెబుతుంటారు. అతన్ని పరశురాముడు అని అంటుంటారు. అందుకోసం రాత్రి పర్వతంపై ఉండాల్సి వస్తుంది. పూరి జగన్నాథ ఆలయంలో ఇప్పటి వరకు జరిగిన 2 ఘటనలు మూడో దానికి సాక్ష్యంగా నిలుస్తోందా? దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేసుకుంటూ కల్కి మహాకరవాలంతో వస్తాడా? ఆ కత్తితోనే కల్కి అన్యాయాల్ని, అక్రమాల్ని చీల్చి చెండాడుతాడా? ఒడిస్సాలో వివిధ పౌరాణిక ప్రాంతాల్లో కనిపిస్తోన్న సాక్ష్యాలను మీ ముందుంచే ప్రయత్నం చేశాం. మేము మొత్తం 4 ఉన్నాం కాబట్టి 4 ప్రాంతాలను గుర్తించాం. 3 ఈ పర్వతంపై, 4వది ముందున్న శిఖరంపై భగవాన్ పరశురాం చివరిసారిగా తపస్సు చేసిన ప్రాంతం. ఎక్కడైతే 4 ప్రదేశాల్లో రికార్డు చేయాలనుకుంటున్నామో అక్కడ అత్యాధునికమైన కెమెరాలు, లైట్లను పెట్టాలని నిర్ణయించుకున్నాం. రాత్రి సమయంలో కూడా ప్రతి వీడియోను రికార్డు చేసేలా. పర్వతంపై ఒక్కొక్కటిగా 3 కెమెరాలను అమర్చాం. 4వ కెమెరా శిఖరం పై భాగంలో ఉండే రాధాకాంత్కిచ్చాం. లైట్లు వెలిగాయి, కెమెరాలు ఆన్ అయి ఉన్నాయి. అలాగే మా టీం కూడా అప్రమత్తంగా ఉంది. ఇప్పుడు ఈ పర్వతంపై ఎలాంటి అలజడి జరిగినా కెమెరా కంటి నుంచి తప్పించుకోలేదు. కొందరంటారు సన్యాసి కనిపిస్తాడని, మరికొందరంటారు నడుచుకుంటూ వచ్చే శబ్దం వస్తుందని చెబుతారు. ఇంకొందరు మంత్రాల శబ్దాలు వినిపిస్తాయంటారు. అప్పుడే మా కెమెరామెన్ రోహిత్ వాయిస్ వినిపించింది. రోహిత్ కెమెరాలో ఏదో కనిపించింది. చాలా జాగ్రత్తగా పరిశీలించాం. అది భ్రమే. ఇలాంటి ప్రాంతంలో భ్రమపడడం సర్వసాధారణమే. కానీ మాకు భ్రమ కాదు, నిజమైన దృశ్యం కావాలి. बादल होगा ऐसा नहीं है, दिन से दोपहर से ही मौसम खराब है, बादल हो सकता है। मुझे पता है बादल हो सकता है, मुझे कोई भ्रम नहीं है। మేము పనిలో మళ్ళీ నిమగ్నమయ్యాం. మబ్బులు కమ్ముకుంటున్నాయి. మేఘాల కారణంగా కెమెరా కంటికి అనేక ఆకారాలు కనిపించాయి. आकाश, हाँ सुन पा रहे हो आकाश? हाँ मैं सुन रहा हूँ। तुरंत आप मेरे कैमरे की तरफ आइए, मुझे कुछ हलचल दिखी है। मुझे फिर से दिखाइए, फिर से दिखाइए। ये देखिए,
ये कुछ शेड, कुछ परछाई या क्या है? नहीं नहीं, आकाश कुछ, मैं बार बार कह रहा हूँ किसी भ्रम में नहीं आना है। అటు శిఖరం పైభాగంలో 4వ కెమెరాతో రాధాకాంత్ అలాగే నిలబడి ఉన్నాడు. ఈ ప్రయత్నంలో గంటల సమయం గడిచిపోయాయి. సుమారు అర్ధరాత్రి 3 గంటలవుతోంది. పర్వతంపై ఎలాంటి కదలికలు కనిపించలేదు. అప్పుడు మేము ముందు శిఖరాన్ని పరిశీలించాం. సమయం గడిచే కొద్దీ కాస్త నిరుత్సాహం కలిగింది. పుకార్ల వ్యవహారంలో చిక్కుకుపోలేదు కదా అనుకున్నాం. కొన్ని గంటల్లోనే సూర్యోదయం కానుంది. అప్పుడే వాకీటాకీలో వింతైన శబ్దం వచ్చింది. అలాగే పెద్ద గొంతు కూడా వినిపించింది. आकाश, रोहित, आकाश यार मुझे कुछ नजर आया यार। कहाँ? मेरे सामने मुझे कुछ नजर आया। अरे आग के पास आओ, जल्दी भाग के आग के पास। संदीप, आप लोग श्योर हैं? बिल्कुल सही, जल्दी भाग के आता हूँ, जल्दी जल्दी। కెమెరామన్ రోహిత్ కు ఏదో కనిపించింది. మేము వేగంగా ఆయన ఉన్నవైపు పరిగెత్తాం. రోహిత్ రికార్డ్ చేస్తుండగా మంటల ఎదురుగా ఏదో ఒక కదలిక కనిపించింది. ఏంటన్నది సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. మేము మాత్రం భ్రమే అన్నట్టుగా భావించాం. दोपहर से ही मौसम खराब है। ये बादल देख रहे हैं आप? बादल देख रहे हैं चारों तरफ, कैसे बादल है यहाँ घाटी पर? लग रहा है कि मुझे कोई भ्रम हुआ है। मुझे ऐसा लग रहा है। ఈసారి అలా లేదు. రోహిత్ తన మాటలకే కట్టుబడి ఉన్నాడు. क्या मैं आग को ही फोकस कर रहा हूँ? मैंने जनरली आग के सामने ऐसे ही देखा कुछ शॉट बन जाए ऐसे नॉर्मल, ठीक है, लेकिन अचानक मेरे सामने वो चीज है तो मेरे कैमरे में रिकॉर्ड है ना भाई? कैमरे में रिकॉर्ड है? रिकॉर्ड है तभी। आइए आइए। మేము రికార్డు చేసింది చూసాం. మాకు కూడా ఆ దృశ్యం విస్తుపోయేలా చేసింది. అప్పుడు మేము మరో పర్వతంపై ఉన్న స్థానికుని పిలిచాం. మేము మళ్ళీ ఆ దృశ్యాలను చూసాం. ఏదో ఉందక్కడ. ఏంటన్నది అర్థం కావడం లేదు. స్థానికుడు రాధాకాంత్ వచ్చాక వాటిని చూశాడు. తాను చెప్పాలనుకుంటున్నది ఇదే అన్నాడు. हाँ, मैं तो यही तो बोल रहा था आपको। आप जितना बार ट्राई करेंगे इतना बार अलग अलग चीज दिखेगा आपको। यही चीज तो बता रहा था मैं। ये देखो, ऐसा पहली बार ये जो ఆ వీడియోను మరింత పరిశీలించాం. మంటల దగ్గర ఏదో కనిపిస్తోంది. క్లియర్ గా కనిపించలేదు. వీడియో క్లియర్ గా కనిపించలేదు, కానీ అనిపించింది ఏంటంటే తెల్లటి వెంట్రుకలున్న ఎవరో ఋషిలా ఉన్నట్టుంది అని. మరోసారి మంటలు, గాలి కారణంగా ఏదో ఆకృతిలా వెలువడుతుందేమో అనుకున్నాం. राधाकांत जी ये यही है, यही सब है। ये वाली रोशनी, ये ओ పర్వతగిరి మీద 3 కెమెరాలున్నాయి. వేటిలోనూ అంతగా అలజడి కనిపించలేదు. మంటల దగ్గర ఎలాంటి కెమెరా లేదు. రోహిత్ తన కెమెరాను తిప్పుతుండగా సెకండ్ల వ్యవధిలోనే ఏదో వెళ్ళినట్టుగా అందులో రికార్డ్ అయింది. స్థానికుడు మాత్రం అతన్ని మహర్షి అనే చెబుతున్నాడు. మాకు మాత్రం నమ్మకం కలగలేదు. మంటలు పెట్టిన దగ్గర కూడా కెమెరా పెట్టాలనుకున్నాం. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలనుకున్నాం. అప్పుడే సందీప్ చేతికి ఏదో గుచ్చుకుంది. बताया था ना आपको, मैं आपको बताया था ना, कुछ ना कुछ चीज छोड़ के जाएंगे वो, कुछ ना कुछ छोड़ के जाएंगे। क्या ये जय परशुराम, जय परशुराम, मैं बोला था ना वो कुछ ना कुछ छोड़ के जाएंगे। ये रुद्राक्ष है ये, पर ये मिट्टी में पूरा रुद्राक्ष है। అది ఋషులు ధరించే రుద్రాక్ష కంకణం. అది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. స్థానికుడు రాధాకాంత్ దాన్ని పరశురాముడి చిహ్నంగా చెబుతున్నాడు. మొదట ఆ ఆకారం, ఇప్పుడు ఈ రుద్రాక్ష ఏం అర్థం కావడం లేదు. రాధాకాంత్ చెప్పిన దాని ప్రకారం ఇదంతా భగవంతుడు పరశురాముడి సంకేతం. మాకు మాత్రం ఓ సవాల్తో కూడుకుంది.
కెమెరాలో కనిపించిన ఆకారం నిప్పులు మేఘాలు గాలి ఫలితంగా ఏర్పడి ఉండొచ్చు. రుద్రాక్షకు సంబంధించిన శిఖరంపైకి పగటిపూట ప్రజలు వచ్చిపోతుంటారు. పౌరాణిక పాత్రలు కథల ప్రకారం ఆయా ప్రదేశాలలో ప్రత్యేకమైన మనస్తత్వం కలిగి ఉంటారు. మనస్సులో ఏది మెదులుతుందో అదే ప్రజలకు కనిపిస్తుంది. కథ పురోగతిలో రెండో పక్షాన్ని విస్మరించలేం. కానీ ఇది సత్యం. భవిష్యమాలికలో చతియా ఆలయం ప్రస్తావన ఉంది. అక్కడ కల్కికి కత్తి లభిస్తుందని కూడా రాసింది. కల్కి పురాణంలో మహేంద్రగిరి కథ ఉంది. ఈ పర్వతం కల్కి యుద్ధ భూమిగా మారుతుందని కూడా ప్రవచించబడింది. ఈ రెండు ప్రదేశాలలో భవిష్యత్తులో జరిగే సంకేతాలు కనిపిస్తే వాటిని పూర్తిగా తోసిపుచ్చలేం. కొందరికి యాదృచ్ఛికం అనిపించినా మరికొందరికి ఇది భవిష్యత్తు దైవిక ప్రపంచానికి సంకేతం కావచ్చు.